మెయిన్స్కి మోడల్ పేపర్స్ని పోస్ట్ చేస్తున్నాను. అంటే మనకి మెయిన్స్లో పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ ఉంటాయి కదా. సో వీటిల్లో ముఖ్యంగా అంటే స్టాటిక్ సబ్జెక్ట్స్ కాన్సెప్ట్ వైజ్గా మీరు చదువుకున్నా కూడా బుక్స్ అన్నీ కూడా కరెంట్ టాపిక్స్ ఉంటాయి కదా. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ ఇష్యూస్ కానీ, లేదంటే ఎకానమీలో కరెంట్ ఇష్యూస్ కానీ, పాలిటీలో కరెంట్ ఇష్యూస్ కానీ, అండ్ హిస్టరీ అంటే ఓకే, హిస్టరీ ఎప్పుడు కూడా అదే ఉంటుంది కాబట్టి ఈ నాలుగిట్లో కరెంట్ ఇష్యూస్, హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ అండ్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ ఇష్యూస్తో కలుపుకొని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మెయిన్స్కి ఎట్లా మనకి ప్రిలిమ్స్లో ఇచ్చారు కదా లెంతీ క్వశ్చన్ కాన్సెప్ట్ వైజ్గా అట్లాగా ఆ మోడల్లో క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసుకుంటూ అంటే నేను చదువుకుంటున్నాను. సో మీకు కూడా అది పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అవి చూడండి, నేర్చుకుంటూ ఉండొచ్చు. అంటే మీరు చదువుకుంటూ ఉన్నా కూడా ఈ క్వశ్చన్స్ మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మేబీ అసలు ఈ క్వశ్చన్సే మెయిన్స్లో కూడా రావచ్చు కూడా, చెప్పలేము. కాబట్టి తప్పకుండా వీడియో అయితే ఫాలో చేయండి. అండ్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి వారికి కూడా మీకు షేర్ చేయొచ్చు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాము. సో మోడల్ పేపర్ 1 ఇది. నెక్స్ట్ ఇది అయిన తర్వాత మోడల్ పేపర్ 2 పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అంటే ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ చూసుకొని కొంచెం ఎక్కువ మంది ఫాలో చేస్తున్నారు అనుకుంటే నెక్స్ట్ వీడియోకి ప్రిపేర్ చేస్తాను. సో ఇది నచ్చితే కనుక మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు ఎలా ఉంది, ఓకేనా కాదా, నెక్స్ట్ వీడియో మీకు కావాలా వద్దా అనేసి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో పెట్టాను. తెలుగులో వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి ఇద్దరికి పనికి వస్తుంది ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎస్కేఏఓ. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఎస్కేఏఓ అనేది ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది దాని గురించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ తెలుగులో చదువుతాను అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్లో చెప్తాను. ఎస్కేఏఓ అంటే స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ అని పిలువబడే ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ప్రాజెక్టులో చేరడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం 1250 కోట్లు. థర్డ్ స్టేట్మెంట్ 2022 డిసెంబర్లో ప్రారంభమైన మొదటి దశ SKA-1తో SKAను నిర్మిస్తారు. ఇది 2029 నాటికి కార్యకలాపాలను ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. నాలుగో స్టేట్మెంట్ SKA అనేది దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా నుండి రేడియో ఫ్రీక్వెన్సీ యొక్క 2 వేర్వేరు శ్రేణులలో పనిచేసే రేడియో టెలిస్కోప్ల సమూహం అని ఇచ్చారు. అంటే విచ్ ఆఫ్ ద అబోవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో అందరికీ అర్థమవుతుంది కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. SKAO అంటే స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ అని పిలువబడేది ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ప్రాజెక్ట్ ఇది, అది కరెక్టే. దీనికి భారతదేశం 1250 కోట్లతో అందులోకి పర్మనెంట్ ఫుల్ టైం మెంబర్గా జాయిన్ అయింది. ఇది మన కంట్రీ తరపున మనం ఇస్తున్న ప్రాజెక్ట్కి ఇస్తున్న అమౌంట్ అనమాట. కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసిన అమౌంట్ ఇది 1250 కోట్లు. 2022లో ప్రారంభించారు మొదటి దశ, 2029కి ప్రారంభిస్తుంది అని చెప్పి రెండవ దశ అనమాట. సో ఇది కూడా కరెక్టే, మూడో స్టేట్మెంట్ కూడా. నాలుగో స్టేట్మెంట్లో వచ్చేసరికి SKA అనేది దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా అని ఇచ్చారు. సో దీనికి దక్షిణ అమెరికా అనేది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే దక్షిణ ఆఫ్రికా అనమాట. సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. సో ఇక్కడ దక్షిణ అమెరికా కాకుండా దక్షిణ ఆఫ్రికా అని ఉంటే అది కరెక్ట్. దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియాలో నుంచి ఈ శ్రేణులను పనిచేసే టెలిస్కోప్ల సమూహాన్ని అక్కడి నుండి చేస్తున్నారు కాబట్టి ఈ ఆప్షన్ అనేది, నాలుగో ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. మిగిలిన 3 కూడా కరెక్టే. సో అప్పుడు కరెక్ట్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 1, 2, 3 ఓన్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీంట్లో ఈ ప్రాజెక్టులో ఇండియా అనేది పర్మనెంట్ మెంబర్ అనమాట ఈ ప్రాజెక్ట్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ గాట్ ద మెంబర్షిప్ ఇంటూ SKAO ఫౌండెడ్ ఇన్ 2019? దీన్ని 2019లో స్టార్ట్ చేశారు. SKAO ఫౌండెడ్ ఇన్ 2019. దీంట్లో మెంబర్షిప్ పొందిన కంట్రీస్ ఏంటి? ఆప్షన్స్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, కెనడా, చైనా, ఇండియా. ఈ అన్ని కంట్రీస్ కూడా ఇందులో మెంబర్షిప్ పొందాయి అన్నమాట. ఆస్ట్రేలియా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది, కెనడా ఉంది, చైనా ఉంది, ఇండియా ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ అయితే ఆల్ ఆఫ్ ద అబోవ్ అవుతుంది. అయితే ఇక్కడ మొత్తం ఎన్ని కంట్రీస్ మెంబర్షిప్ అంటే మొత్తం 16 కంట్రీస్ మెంబర్షిప్ ఉన్నాయి. సో అవి ఏమేమి కంట్రీస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, యూకే, స్పెయిన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, ఇటలీ. ఓకే, జపాన్, జర్మనీ 2 ఉన్నాయి, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా 2 ఉన్నాయి, ఆస్ట్రేలియా, స్పెయిన్ 2 ఉంది, పోర్చుగల్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఉన్నాయి, చైనా కూడా ఉంది, యూకే ఉంది, స్వీడన్, ఇటలీ ఉన్నాయి, నెదర్లాండ్స్ ఉంది, కెనడా ఉంది. ఇవన్నీ కూడా ఇందులో మెంబర్షిప్ ఉన్న కంట్రీస్ అన్నమాట. థర్డ్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. జాబితా 1ను జాబితా 2తో జత చేయండి మరియు జాబితాల కింద ఇవ్వబడ్డ కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. లిస్ట్ 1 వచ్చేసి కింగ్స్ అన్నమాట. వాళ్ళ టైటిల్స్ లిస్ట్ 2లో ఉన్నాయి. వీటిని మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసిన కోడ్స్ కింద ఇచ్చారు, అందులో ఏ ఆప్షన్ కరెక్టో అది మనం ఆన్సర్. సో లిస్ట్ 1 ఇక్కడ కింగ్స్ గౌతమిపుత్ర శాతకర్ణి, విజయాదిత్య 4, ఆంధ్రేదీశ్వర పులకేశి 1, 2 త్రిసముద్రతోయ పీఠవాహన, కొల్లాబిగండ, కాపాయనాయక, సత్యాశ్రయ. ఇవి టైటిల్స్. సో దీంట్లో ఫస్ట్ టైటిల్ గౌతమిపుత్ర శాతకర్ణికి త్రిసముద్ర త్రోయ పీఠవాహన అనే టైటిల్ ఉంది, అది కరెక్టే. సో ఏకి 1 కరెక్టే. విజయాదిత్య 4కి కొల్లాబిగండ అనే బిరుదు ఉంది, ఆంధ్రేసాధీశ్వర కపాయనాయక బిరుదు ఉంది, పులకేశి 1కి సత్యాశ్రయ బిరుదు ఉంది. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 ఏకి 1, బికి 2, సికి 3, డికి 4 ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్సెస్ ఆంధ్రాస్ వర్ నాట్ మెన్షన్డ్? ఈ క్రింది వాటిలో ఏ మూలాలలో ఆంధ్రుల ప్రస్తావన లేదు? ఆప్షన్ ఐతరేయ బ్రాహ్మణ, ఇండికా, 13th మేజర్ రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక, రాజతరంగిణి. వీటిల్లో దేంట్లో ప్రస్తావన అనేది లేదు అంటే కరెక్ట్ ఆన్సర్ రాజతరంగిణి అనమాట. రాజతరంగిణి ఎందుకు లేదంటే ఈ రాజతరంగిణిని కల్హనుడు రచించాడు, దీంట్లో కాశ్మీర్ గురించి రచించాడు అనమాట. సో అందుకని దీంట్లో ఆంధ్రాస్ గురించి దీంట్లో లేదు రాజతరంగిణి. మిగిలిన 3 ఉంది, ఐతరేయ బ్రాహ్మణలో ఉంది, ఇండికాలో ఉంది, అశోకుని 13వ శిలాశాసనంలో కూడా అందులో కూడా ఉన్నది ఆంధ్రాస్ అనేది. రాజతరంగిణిలో మాత్రమే మెన్షన్ చేయలేదు ఆంధ్రాస్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ద 10th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ ఈజ్? రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఏంటి? ప్రొవిజన్స్ రిగార్డింగ్ వాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొవిజన్స్ రిగార్డింగ్ డిస్క్వాలిఫికేషన్ అండ్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్, ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, మోర్ దాన్ వన్ ఆఫ్ ద అబోవ్, నన్ ఆఫ్ ద అబోవ్. సో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ అనేది 10వ షెడ్యూల్కి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్? ఈ ఫస్ట్ ఇచ్చిన 3 కరెక్ట్, 3లో ఏదైనా కరెక్ట్ అయితే 4వ ఆప్షన్ వస్తుంది, 1కి మించి కరెక్ట్ అయితే మోర్ దాన్ వన్ ఆఫ్ ద అబోవ్ అనేది వస్తుంది. లేదు ఏది కాదు అంటే పైవేవి కాదు అని వస్తుంది. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 ప్రొవిజన్స్ రిగార్డింగ్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. సో సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఫిరాయింపుల ఆధారంగా అనర్హత వేటుకు సంబంధించిన నిబంధనలు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనం 10వ షెడ్యూల్ చూస్తే గనక 10వ షెడ్యూల్లో
ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ అనేది 10వ షెడ్యూల్కి సంబంధించింది. దిస్ షెడ్యూల్ వాజ్ యాడెడ్ బై ద 52nd అమెండ్మెంట్, 52వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ షెడ్యూల్ని యాడ్ చేశారు. యాక్ట్ ఆఫ్ 1985, 1985, ఆల్సో నౌన్ యాజ్ యాంటీ డిఫెక్షన్ లా. దీనినే యాంటీ డిఫెక్షన్ లా అని కూడా అంటారనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 10వ షెడ్యూల్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికి సంబంధించి అంటే సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిన గోవా అసెంబ్లీ స్పీకర్ నోటీస్ ఇచ్చారు. ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది. సో దానికి సంబంధించి ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. 52వ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ద్వారా డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ అనేది 10వ షెడ్యూల్కి సంబంధించింది. అందుకని ఇది ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్, అనర్హత వేటుకు సంబంధించినది కాబట్టి సెకండ్ ఆప్షన్. ఈ క్వశ్చన్ వచ్చేసి పెద్ద క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఈ స్లైడ్లో ఇంగ్లీష్లో ఇచ్చాను, నెక్స్ట్ స్లైడ్లో తెలుగులో ఉంది. సో పీడిఎఫ్ నేను మళ్ళీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, ట్రై చేస్తాను. లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ తెలుగులో చెప్తాను. భారత రాష్ట్రపతికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? పార్లమెంట్ సభ్యులు అందరూ పాల్గొనే ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని పార్లమెంట్కి ఎన్నికైన సభ్యులు రాష్ట్రాల శాసనసభల అన్నింటి నుండి ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. మూడవది, ఆయన ఎన్నికలో ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన సభ్యులు పాల్గొంటారు. 4, ఒకే బదిలీ ఓటు మరియు రహస్య బ్యాలెట్ ఓటింగ్ ద్వారా దామాషా ప్రాతినిధ్య విధానం వర్తిస్తుంది. దిగువ ఇవ్వబడ్డ కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇదే సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉందన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సో ఎవరు ఎన్నుకుంటారు అనే దాన్ని బట్టి ఈ క్వశ్చన్ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రెసిడెంట్ ఎలెక్టెడ్ బై ద composed of elected members of parliament and elected members of all legislative assemblies of the states. Second option correct. Parliament ki elect aina members and legislative assemblies members అన్ని states కి సంబంధించిన elected members వాళ్ళు ఇద్దరు కూడా ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకోవచ్చు. అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ, పుదుచ్చేరి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ యూజింగ్ ఏ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అండ్ సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ కూడా అప్లై అవుతుంది. ఫోర్త్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. కాబట్టి మోర్ దెన్ వన్ ఆప్షన్ అనేది మోర్ దెన్ వన్ ఆఫ్ ద అబోవ్ అనేది కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. గైడ్ లైన్స్ ఫర్ సిజిఎస్టి ఫీల్డ్ ఫార్మేషన్స్ ఇన్ మెయింటైనింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైల్ ఎంగేజింగ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ విత్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్. సాధారణ పన్ను చెల్లింపుదారులతో దర్యాప్తులో నిమగ్నమైనప్పుడు సులభతర వ్యాపారాన్ని నిర్వహించడంలో సిజిఎస్టి క్షేత్ర నిర్మాణాలకు మార్గదర్శకాలు. సో ఈ మార్గదర్శకాల ప్రకారం పన్ను అధికారులు ఎన్ని సంవత్సరాల్లో దర్యాప్తును పూర్తి చేయాలి? అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ద ట్యాక్స్ పేయర్స్ మస్ట్ కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్స్ ఇన్ హౌ మెనీ ఇయర్స్. ఇది మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ అనమాట. ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ దర్యాప్తు అనేది 1 సంవత్సరంలో పూర్తి చేయాలి. సో 1 ఇయర్లోనే ట్యాక్స్ పేయర్స్ ఏదైనా ట్యాక్స్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ని 1 ఇయర్ లోపు పూర్తి చేయాలన్నమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇది మనకి క్వశ్చన్ ఆర్బీఐకి సంబంధించిన రీసెంట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ స్లైడ్లో మీకు తెలుగులో ఉంటుంది. క్రింది ప్రకటనలను పరిగణించండి. కరెంటు ఖాతా లోటు డిసెంబర్లో జీడిపిలో 1.2% తగ్గి $10.5 బిలియన్ చేరుకుందని ఆర్బీఐ పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో దేశ క్యాడ్ అంటే సిఏడి అనమాట, కరెంట్ అకౌంట్ డెఫిసిట్
11.4 బిలియన్ డాలర్లు లేదా 1.3% జీడిపిగా నమోదైంది. కరెంట్ ఖాతా లోటు అంటే మిగులు అనేది దేశంలోకి డబ్బు ప్రవాహాన్ని సూచిస్తుంది. లోటు అనేది దేశం నుండి పెట్టుబడి తరలిపోవడాన్ని సూచిస్తుంది. క్యాపిటల్ అకౌంట్ అంటే వస్తువులు మరియు సేవల ఎగుమతులు మరియు దిగుమతుల మధ్య వ్యత్యాసం. అంటే ఎగుమతులు దిగుమతుల మధ్యన ఉండే డిఫరెన్స్ అనేది క్యాపిటల్ అకౌంట్ అని ఇక్కడ స్టేట్మెంట్లో ఉంది. ఇది దేశ బాహ్య రంగానికి కీలక సూచిక అని ఇచ్చారు. సో ఇవ్వబడ్డ స్టేట్మెంట్లలో ఏది సరైనది కాదు అని ఇచ్చారు, ఏది సరైనది కాదు అని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్లు చూసుకుంటే కరెంటు ఖాతా లోటు అనేది 1.2% తగ్గి 10.5 బిలియన్ డాలర్కు ఉంది అనేది కరెక్ట్, ఇది కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్లో క్యాడ్ అనేది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 11.4 బిలియన్ డాలర్లకి లేదా 1.3% జీడిపిగా నమోదైంది అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్ చూస్తే కరెంట్ ఖాతా లోటు అనేది ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఇది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన డిఫరెన్స్ అనమాట. ఇంపోర్ట్స్ ఎంత ఎక్స్పోర్ట్స్ ఎంత అనే వాటి మధ్య డిఫరెన్స్ అనేది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. బట్ దానికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనకి డీలో ఇచ్చారు, క్యాపిటల్ అకౌంట్కి ఇచ్చారు. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటంటే అది దేశంలోకి వచ్చే పెట్టుబడులు, దేశం నుంచి వెళ్ళే పెట్టుబడులు, వీటికి వ్యత్యాసాన్ని సూచిస్తుంది ఇది క్యాపిటల్ అకౌంట్ అనేది. సో దీనికి డెఫినేషన్ ఏమో థర్డ్ దాంట్లో ఉంది, కరెంట్ అకౌంట్ లోటు అనేది ఫోర్త్ దాంట్లో ఉంది. రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి సి అండ్ డి అనేది ఇందులో సరైనవి కావు. సో నాలుగో ఆప్షన్ ప్రకటన సి అండ్ డి మాత్రమే అని ఇచ్చాం కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.